నమస్తే వైపు న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా డక్కేలి మండలం డక్కేలి పంచాయతీ పరిధిలోని డక్కేలి సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామీణ అభివృద్ధికి కావలసినటువంటి ప్రణాళికలు మరియు ప్రజల నుంచి వారి సమస్యల నివేదికను డిఎల్డిఓ శ్రావణి రెడ్డి గారు మరియు ఈఓపిఆర్డి అల్లా బక్షు మరియు తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మరియు విఆర్ఓ నాగేంద్ర మరియు పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో డక్కేలికి చెందిన నాయకులు డక్కేలి చంద్రారెడ్డి, సునీల్ రెడ్డి మరియు మాముడూరు రమేష్, పొట్టేళ్ల మునికృష్ణ మరియు తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెంచల్ నారాయణ రెడ్డి, పెంచల్ రెడ్డి మరియు పొట్టేళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి మాటల్లో తెలియజేశారు. వాళ్లపూడి వేణు ఆయన మాటల్లో పంచాయతీలోని సమస్యల గురించి తెలియజేశారు. అలాగే డక్కేలి పంచాయతీకి చెందిన నరసనాడిపల్లిలో ఉన్నటువంటి సమస్యల గురించి సర్వేపల్లి రత్నయ్య ఆయన మాటల్లో తెలియజేశారు. మా పంచాయతీలో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎక్కడ కనబడలేదు. మెయిన్ నరసనాడిపల్లి విలేజ్లో డ్రైనేజీ మండలంలోని 27 పంచాయతీల్లో 5 బృందాలుగా ఎంపీడీఓ ప్రసన్న కుమారి మరియు సర్వేర్ సుబ్రహ్మణ్యం మరియు ఎంఈఓ జగదీష్ బాబు, వెంకటేశ్వర్లు గత 5 సంవత్సరాల్లో తదితరులు మట్టి పోవటం వల్ల రోడ్లన్నీ కూడా అలాగే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆర్డబ్ల్యూసిఐ గ్రామంలో మేము అన్ని ఒక అర్జీ రూపం రాసి నాగరాజు దయవుంచి మీరు అవన్నీ శాంక్షన్ చేసి మా గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ ఏపీఓ కోరుకుంటూ తదితరులు మండలంలోని 27 పంచాయతీల్లో ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం జరిగింది. దాని మీద అధికారులు ఖచ్చితంగా కృషి పెట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు శ్మశానానికి రోడ్డు లేదు, బాగా గుంతలుగా ఉన్నాయి. రైతులు ఆ పొలాలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు అక్కడ మెట్రల్ రోడ్డు మంజూరు చేసుకుని కోరుకుంటా ఉన్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ బోరు వస్తుంది కూడా ఏం లేదు. మాకు అక్కడ ఖచ్చితంగా ఒక బోరు ఇన్వైట్ చేస్తారని, ఆ గ్రామంలో ఒక ఎస్సీ, బీసీలు, ఎస్టీలు, ఓసీలు అన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాకు ఖచ్చితంగా శ్మశానం చాలా అవసరము. మా చంద్రరెడ్డి చెప్పినట్టు ముఖ్యంగా డక్కిల్లో చిన్న వర్షాకాలం వస్తే 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అవసరం, దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి సార్. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళు కూడా శిథిలావస్థలో ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా మీరు మంజూరు చేపిస్తారని కోరుకుంటా ఉన్నాము. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ నా ధన్యవాదాలు.